తెలంగాణలో టైఫాయిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనికి అధికారులు కొత్త కారణం చెప్పారు. దీంతో పానీపూరి తినే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అయితే టైఫాయిడ్ కేసులకు పానీపూరికి ఏంటి సంబంధం అనే చర్చ జరుగుతోంది. దానికి బలమైన కారణం తెలిపారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. పానీపూరి కారణంగా సుమారు 2700 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సమయంలో పానీపూరికి దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. మరింత అండ్ ఎస్పెషల్లీ మన టైఫాయిడ్ కేసులు అన్ని కూడా ఈ పానీపూరి కేసులు ఇవన్నీ కూడా టైఫాయిడ్ కి మనం మరో పేరు చెప్పుకోవచ్చు, పానీపూరి డిసీజ్ అని చెప్పేసి. ఓకే, జనాలు ఏం లేదు, అది రుచిగా ఉంటుందని చెప్పి వేస్తా ఉంటారు అనమాట, 1, 5, 10, 15. ఓకే, సో దీంతో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ కొద్ది కాలం మిగిలిన టైంలో ఎప్పుడు కూడా మనం ఇలా టైఫాయిడ్ చూడం. అంటే ముఖ్యంగా వెండర్స్ ఎవరైతే ఉన్నారో, అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ టైంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ఈ వాటర్ ని కలుపుతారో అది ముందే కాచి వడపోసి శుభ్రంగా ఉండేట్టు చూసుకోవటం. సో ఇలాంటి ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు భారీ పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టు ప్రభుత్వం అప్రమత్తమై చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసింది. కానీ అసలు ఈ స్థాయిలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయని అధికారులు ఫోకస్ పెట్టారు. కొన్ని కేసులను పరిశీలించారు. ముఖ్యంగా వారు తీసుకున్న ఫుడ్ వివరాలు సేకరించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఎక్కువ మంది టైఫాయిడ్ పడటానికి కారణం పానీపూరి అని తేలింది. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో పానీపూరి కారణంగా సుమారు 2700 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ టైఫాయిడ్కు పానీపూరి డిసీజ్ అని పేరు పెట్టామన్నారు. కామెర్లు, ప్రేగులలో మంటకు కారణమయ్యే పానీపూరిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని స్పష్టం చేశారు. వీటి ద్వారానే ఇవన్నీ కలుస్తాం. అండ్ ఎస్పెషల్లీ మనం టైఫాయిడ్ కేసులు అన్ని కూడా ఈ పానీపూరి కేసులు ఇవన్నీ కూడా టైఫాయిడ్ కి మనం మరో పేరు చెప్పుకోవచ్చు, పానీపూరి డిసీజ్ అని చెప్పేసి. ఓకే, జనాలు ఏం లేదు, అది రుచిగా ఉంటుందని చెప్పి వేస్తా ఉంటారు అనమాట, 1, 5, 10, 15. ఓకే,